హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్ విత్ వండర్స్. ఈరోజు వచ్చేసి దివ్య బ్లాగ్ వండర్స్లో మీకు డబల్కి లైఫ్కి ఉన్న సింకింగ్ అంటే ఎట్లా దానికి దీనికి కంపారిజన్ అనేసి నేను దాని గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్ల్యూ గురించి తెలుసుకునే ముందు మనం V1 V2 అంటే ఫీమేల్ మేల్ అనుకోండి, V1 ఫీమేల్ అనుకోండి, అంటే లేటర్ మేల్ ఆర్ ఫీమేల్ ఏదైనా రెండు టూ డిఫరెంట్ జెండర్స్ అనుకోండి. 2 V's అంటే లైక్ ఒక ఫ్యామిలీ నుంచి ఒక ఫీమేల్ ఇంకో ఫ్యామిలీ నుంచి మేల్. సో వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ ఎంజాయ్మెంట్, వాళ్ళ లైఫ్ బోతారు అంటే ఇద్దరు వాళ్ళ లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉంటారు. వాళ్ళు ఒక జర్నీని స్టార్ట్ చేయాలనుకుంటారు. ఎలా అంటే లైక్ లవ్ ఆర్ అరేంజ్, అంటే అది లవ్ అయినా సరే కానీ అరేంజ్ అయినా సరే కానీ అదొకటి స్టార్ట్ చేసుకుంటారు సెల్ఫ్గా, అంటే 2 souls 1 కావడానికి. సో దాని గురించి చెప్పబోతున్నాను ఈరోజు. ది డబ్ల్యూ మీనింగ్ ఎట్లా అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లవ్ చేసుకుంటాం కాబట్టి లవ్ అనేది పీక్స్లో ఉంటుంది. అది వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య రిలేషన్షిప్ గురించి చెప్తున్నాను. లవ్ అనేది పీక్స్లో ఉంటుంది. ఈ డెసిషన్ మేకింగ్ అనేది చాలా కరెక్ట్గా తీసుకోవాలి. అంటే మనం ఈ ఓల్ లైఫ్ని మనం ఫిల్ చేయగలుగుతామా, సక్సెస్ఫుల్గా అసలు సాధించగలుగుతామా, అన్నిటినీ ముందుకు దాటుకొని వెళ్ళగలుగుతామా అనే దాని గురించే ఈ టాపిక్ అనేది. సో ఎప్పుడైతే మనం ఫీమేల్ అండ్ మేల్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మన లైఫ్ మీద మనకి క్లారిటీ ఉంది అని అనుకున్నప్పుడే ఒక లైఫ్ని స్టార్ట్ చేయడానికి ఆలోచించాలి. సో ఆ ఆలోచన విధానం అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడం. సో తను సక్సెస్ఫుల్గా ఉంది, ఈ అబ్బాయి కూడా సక్సెస్ఫుల్గానే ఉన్నారు. బట్ మ్యారేజ్ విషయంలోకి వచ్చేవరకు క్లారిటీ అనేది, డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది. అది ప్లాన్కి ముందు, మనం లైఫ్ని ప్లాన్ చేసుకునే ముందు మనకి డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ డెసిషన్ మేకింగ్లో వాళ్ళ లవ్ జర్నీ స్టార్ట్ చేస్తారు. అది ఆఫ్టర్ మ్యారేజ్ అయినా బిఫోర్ మ్యారేజ్ అయినా లవ్ అనేది పీక్స్లోనే ఉంటుంది. ఆ పీక్స్లో ఉన్న లవ్ వాళ్ళ ఎర్నింగ్స్, సక్సెస్, ఎంజాయ్మెంట్ వీటిలో చూసుకుంటా లైక్ ఒక 2 to 5 years ఉంటుంది వాళ్ళ లవ్. అంటే ఉంటుంది లవ్, ఆల్మోస్ట్ లవ్ అనేది ఉంటుంది. బట్ వాళ్ళకు ఇంకోరి మీద లవ్ని స్ప్రెడ్ చేయాలి అంటే దే వాంట్ జనరేషన్స్కి వాళ్ళు ఇంకోరికి లైఫ్ ఇవ్వాలని అనుకుంటున్నారు కాబట్టి. సో ఒక పాపో ఒక బాబో ప్లానింగ్ అంటే దానికి ఒక డెసిషన్ తీసుకొని దానికి కూడా ప్లానింగ్ చేసుకుంటారు వాళ్ళు. సో ఆ పిల్లల్ని అంటే లైక్ ఒక ఇంకొక జనరేషన్ని తేవాలనుకున్నా కానీ దానికొకటి కరెక్ట్ డెసిషన్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా మనం లైఫ్ ఇవ్వగలమా అని అనుకున్నప్పుడే మనం ఇంకోరికి జన్మనివ్వాలని నేను అనుకుంటాను. సో దెన్ స్టార్టెడ్ అంటే వాళ్ళు పుట్టారు, వాళ్ళ మీద వీళ్ళ ఎఫర్ట్స్, లైక్ వీళ్ళ ఎక్స్పెండిచరు, ప్రేమ, లాట్ అంటే చాలా రకాలుగా యాజ్ ఏ పేరెంట్స్గా వాళ్ళ పిల్లల మీద వీళ్ళు ఎఫర్ట్స్ పెడతారు. దెన్ అప్పుడు వాళ్ళ లవ్ అనేది అంటే కొంచెం తగ్గుతుంది, అది పిల్లల మీద పెట్టడం వల్ల. దెన్ మళ్ళీ తర్వాత పిల్లలు సెటిల్ అయ్యి పిల్లల ఎడ్యుకేషను, ఎంజాయ్మెంటు అన్నిటినీ దాంట్లో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోయిన తర్వాత, వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఈ కపుల్ అనే వాళ్ళు మళ్ళీ పీక్లోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేసి పీక్లోకి వెళ్ళిపోతారు. రెస్ట్ ఆఫ్ లైఫ్ అంటే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు అన్నట్టు వాళ్ళ పిల్లలకి బాధ్యత తీరుకున్న తర్వాత. దెన్ మళ్ళీ వాళ్ళ పిల్లలకి అంటే ఇంకో జనరేషన్ అంటే దేర్ గ్రాండ్ చిల్డ్రన్స్ కోసం వాళ్ళ పిల్లలు ప్లాన్ చేస్తుండగా మళ్ళీ రిపీటెడ్, ఎందుకంటే ఆల్రెడీ ఆ స్టేజ్ని దాటొచ్చిన వాళ్ళు వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ మీద ఇంకా ఎక్కువ ప్రేమను చూపించాలని వాళ్ళకి ఆ హోప్ ఉంటుంది అన్నట్టు, అంటే లైక్ కోరిక, దట్ విష్. దెన్ అప్పుడు వాళ్ళు అలాగా స్టార్ట్ చేస్తారు. అప్పుడు కాస్త కొంచెం పిల్లల మించలి అంటే వాళ్ళ ప్రేమ అనేది దిగుతుంది.
వాళ్ళ మించలు దిగుతుంది. యాజ్ పిల్లల మీద కాస్త కొంచెం తగ్గి అది మనవళ్ళు మనవరాళ్ళు అంటే అదే గ్రాండ్ చిల్డ్రన్స్ మీదకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆ ఎఫర్ట్స్ అనేవి గ్రాండ్ చిల్డ్రన్ మీద పెడతారు అన్నట్టు, లైక్ ప్రేమ అనేది. సో ఆ ప్రేమ అనేది ఆ గ్రాండ్ చిల్డ్రన్స్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కూడా లైఫ్లో ఎదిగిపోతూ ఉంటారు, చిన్న చిన్నగా వాళ్ళు కూడా పెరిగిపోతూ ఉన్న టైంలో ఓకే ఫైన్, నిన్న మనవన్ని మనవరాల్ని చూసాము, మేము గ్రాండ్ చిల్డ్రన్ అయితే హ్యాపీగా మా లైఫ్ని లీడ్ చేసాము, మా జీవితంలో మేము సాధించాము అంటే ఏజ్ ఆఫ్ ఒక 60 to 70 మధ్య, అంటే లైక్ వాళ్ళ షష్టి పూర్తి ఏజ్లో వాళ్ళకి అప్పుడు ఇంకా అందరినీ చూసాం కదా. సో వాళ్ళకి ఇంకా లవ్ అనేది పీక్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ. లైక్ పీక్ అంటే ఎక్కడైతే స్టార్ట్ అయిన లవ్ మళ్ళీ అక్కడికే చేరుకుంటుంది. దట్ ఈస్ ద ఓల్ మీనింగ్ ఆఫ్ W. దెర్ ఆర్ ఎమోషన్స్, లాట్స్ ఆఫ్ లవ్ అండ్ మెమోరీస్, చాలా చాలా అన్నీ ఫేస్ చేసేసి వాళ్ళ 70 ఏళ్ళ 80 ఏళ్ళ జీవితాన్ని అన్నిటికీ ఓర్చుకొని హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని సాధించడం అనేదే ఈ W యొక్క మీనింగ్. అంటే దీంట్లో Wలో విన్ ఉంటుంది, లైక్ ఓల్ లైఫ్ ఉంటుంది. అంటే ఓల్ లైఫ్ని మనం ఎప్పుడైతే సాధించగలమో అప్పుడు మాత్రమే ఒక డెసిషన్ మేకింగ్ అనేది తీసుకునే ముందు, అంటే ఒక ప్లానింగ్కి ముందు తీసుకునేదే డెసిషన్ మేకింగ్. సో ఈ క్లారిటీతోని ఉంటారనేసి నేను దీని గురించి ఈరోజు మన దివ్య బ్లాగ్ విత్ వండర్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ఛానల్లో. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా మరిన్ని కావాలని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ మీద క్లిక్ చేయండి, అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్. బాయ్ బాయ్.